అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ ఒక బోట్ నెక్ డిజైన్ వీడియోతో వచ్చాను. కానీ ఈ డిజైన్ కట్ చేసేటప్పుడు నాకు మిస్టేక్ జరిగిందన్నమాట. అసలు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి, కానీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయలేదు. ఎందుకంటే మాప్కి ఇచ్చింది ఏదైతే ఉందో అది బ్లౌజ్ నార్మల్ సాదా బ్లౌజ్ అన్నమాట. ఆ డిజైన్ పెట్టమని చెప్పింది, కానీ బోట్ నెక్ తోటి నాకు అంత ఐడియా లేకుండా ప్రిన్స్ కట్ చేయాలి అని ఐడియా లేకుండా అన్నమాట. మళ్ళీ అందులోటి ఉక్స్ వచ్చేసి వెనుక వైపు పెట్టున్నాయి ఆ డిజైన్కి అన్నమాట. నేను వెనుక వైపు నార్మల్గానే కట్ చేశాను, ముందు వైపు మనం ఉక్స్ పెట్టుకుంటాం కదా అలాగే కట్ చేశాను. అసలు కటింగ్ చేసిన తర్వాత అసలు ఇది ఇలా అయిపోయింది ఏంటి, అవుతుందా లేదా అని అయితే చాలా భయపడ్డాను. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డిజైన్ మనకి కొంచెం అనుకూలంగా ఉందన్నమాట. కాబట్టి మనకి ఈజీగా అయిపోయింది. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మనకి బ్యాక్ హుక్స్ ఉన్నాయి, అలాగే డిజైన్ హాఫ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొంచెంకి పైపింగ్ వేస్తుంది. కాబట్టి అక్కడ కొంచెం ప్లస్ పాయింట్ అయింది నాకు. దాన్ని ముందు భాగాన్ని వెనుక భాగం చేశాను, వెనుక భాగాన్ని ముందు భాగం చేశాను. అసలు అసలు కటింగ్ చేసినప్పుడు అయితే మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇదేంది ఇట్లా అని చెప్పి. మనకి నార్మల్గా లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకున్నా ఇంకోటి తీసుకొచ్చుకుందాం, కానీ నేను బ్లౌజ్ పీస్ కూడా కట్ చేశాను. ఇంకోటి ఇంకా నేను ప్లస్ పాయింట్ చేసింది ఏంటంటే ముందే నేను గల్ల కట్ చేసుకోలే. గల్ల కట్ చేసుకుంటే మాత్రం ఇక మొత్తం పెద్ద కంపగా గబ్బు గబ్బు అయిపోయేదన్నమాట. నేను ముందే గల్ల కట్ చేసుకోలేదు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది. మెయిన్ డిజైన్ గల్లకు కూడా మొత్తం వెనుక ఓపెన్ ఉండి మనం పైపింగ్ వేయాలి కాబట్టి ఇక ముందుది వెనక్కి చేశాను, వెనక్కి అది ముందుకు చేశాను. అయితే మీరు అనుకోవచ్చు ప్రిన్స్ కట్ చేయలే కదా, మన ప్రిన్స్ కట్ ఎలా కుట్టారు అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను ప్రిన్స్ కట్ ఎలా కుట్టాను ఏంటి అనేది. చూస్తున్నాను కదా, ఇక ముందు భాగానికే సెట్ చేసుకొని గల్లా అది మొత్తం కట్ చేసుకొని కింద మనకి పట్టి షేప్ పట్టి ఇది ఏదైతే ఉంటుందో అంత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కిందకి జాయిన్ చేశాను అన్నమాట. ఇక ముందైతే మనకి బోట్ నెక్కి పైన 4 ఇంచులు తీసుకొని మనకి ఎంత పెద్దగా గల్ల కావాలి ఆ ప్రకారంగా నేను 7 ఇంచులు పొడవు తీసుకున్నాను. పైన బోట్ నెక్కి కాకుండా బోట్ నెక్ నుంచి మళ్ళీ కిందికి 7 ఇంచులు తీసుకొని ఇక మన వెడల్పు ఎంత ఉంది, 3 ఇంచులు వెడల్పు ఉందన్నమాట. దాని ప్రకారంగా నేను ఆ షేప్ కట్ చేసుకున్నాను, డిజైన్ షేప్ అనేది కట్ చేసుకున్నాను. నేను కెమెరా కరెక్ట్ సెట్ చేసుకోలేదు, మీకు అంత సగం సగంగా అనిపిస్తుంది, నాకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. కట్ చేసుకున్నది ఏది డీటెయిల్గా కనిపించట్లేదు కదా, సగం సగం కనిపిస్తుంది. నేను కుట్టేది కనిపించాలి అన్నట్టు పెట్టాను, కటింగ్ కూడా కనిపిస్తుంది అనుకున్నాను కానీ కనిపించట్లేదు. ఇక కటింగ్ చేసుకున్న తర్వాత ఇక దాన్ని మనకి ఉంది కదా, ఇక అటు ఇటు జరగకుండా ఫస్ట్ కుట్టు వేసుకోవడం. ఎంతోమంది టైలర్స్కి ఎంత షాప్ పెట్టినా బొటిక్లు పెట్టినా ఎవరికైనా కూడా ఎక్కడొక్కడ మిస్టేక్ అవుతూనే ఉంటుంది కదా. మీలో ఎవరైనా టైలర్స్ ఉండి ఇలాంటి మిస్టేక్ జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ డిజైన్ ఎలా కుట్టాలి అనేది కూడా వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని డిజైనర్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూస్తారు కదా, ఒక వైపు అయితే కుట్టుకున్నాను, ఇంకో వైపు కూడా పిన్స్ పెట్టుకొని కుట్టుకుంటున్నాను. క్లాత్ కూడా కొంచెం పల్చగా ఉండి అటు ఇటు జరుగుతూ ఉండే కొంచెం కుట్టడానికి కూడా ఇబ్బంది అయింది నాకు. ఒక 2 అవర్స్ కంటే ఎక్కువ పట్టింది డిజైనర్ బ్లౌజ్ కుట్టడానికి. ఇక వెనుక భాగం కట్ చేసుకున్నాను. మొత్తం కుట్టుకున్న తర్వాత సైడ్కి మనకి ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా, అది కట్ చేసుకున్న తర్వాత ఈ పట్టీ కోసం కింద పట్టీకి వేరే పట్టీ జాయిన్ చేస్తుంది కదా డిజైన్కి, దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందు ఒక కుట్టు వేసుకుని తర్వాత మళ్ళీ ఫినిషింగ్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మన షేప్ పట్టీని ఎలా అయితే మలుచుకొని కుడతామో అలాగే మలిచి కుట్టానన్నమాట. ఇక అంచు కుట్టు కూడా కుట్టిన తర్వాత మళ్ళీ పెద్ద కుట్టు వేసి చుట్టూ కుట్ట వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేశాను. ఇక పైపింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందు భాగం నేను ప్రిన్స్ కట్ చేయకుండా ప్రిన్స్ కట్ ఎలా కుట్టాను ఏంటనేది నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ కాకండి. మీకు ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి సహజం, కానీ ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాదు, భయం వేస్తూ ఉంటుంది. రాంగ్ అయినా కూడా రైట్ ఎలా చేయాలి, బ్లౌజ్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అప్పటికప్పుడు ఒక ఐడియా రావడం కూడా అది ఒక అదృష్టం అని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే నాకు కటింగ్ చేసినప్పుడు అయితే చాలా భయం వేసింది. డిజైన్ని చూసిన తర్వాత ఓహో ఇలా కుడితే సెట్ అవుతుంది కదా అన్న ఒక ఆలోచనతోటి అలా కుట్టానన్నమాట. చూస్తున్నాను కదా పైపింగ్ ఎలా వేసుకుంటున్నానో. పైపింగ్ వేసేటప్పుడు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందని మళ్ళీ చెప్తున్నాను. పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా పైపింగ్ క్లాత్ని గుంజడం లాంటిది, బ్లౌజ్ని గుంజడం లాంటిది ఇవన్నీ అసలు ఏం చేయొద్దు. పైపింగ్ని లూజ్గానే పట్టుకోవాలి, అలాగే కింద క్లాత్ని కూడా లూజ్గానే పట్టుకున్న తర్వాత
క్లాత్ని జరుపుకుంటూ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో క్లాత్ని జరుపుకుంటూ కుట్టాలి తప్పితే షేపు కరెక్ట్ లేదని అంటే గోల్ ఉంది ఆ గోల్ షేప్ మనకి తిప్పరాదని చెప్పి స్ట్రేట్ చేసి చక్కగా కుట్టడాలి ఇవన్నీ చేయడం వల్ల షేప్ అనేది మొత్తం పోతుందన్నమాట. పైపింగ్కి ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నేను సింగిల్ పాదమే యూజ్ చేస్తాను పైపింగ్కి. నాకు ఇదే యూజ్ అనిపిస్తుంది. ఒకటి మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. ఒకటే పాదంకి మనం పైపింగ్ వేసుకోవచ్చు, నార్మల్గా కుట్టుకోవచ్చు. అంటే రైట్ సైడ్ పైపింగ్ లెఫ్ట్ సైడ్ పైపింగ్ వేసేటట్టు ఒక పాదం ఉందన్నమాట. అదైతే ఆర్డర్ ఇచ్చాను. అది వచ్చాక తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇక మొత్తం పైపింగ్ వేసిన తర్వాతనైతే మనకు తెలిసిందే కదా, కట్స్ అయితే ఎక్కడైతే రౌండ్ షేప్ ఉందో ఆ రౌండ్ షేప్లో కట్స్ పెట్టుకోవాలి. ఇక కట్స్ పెట్టుకోవడం అయిపోగానే ఇక వెనుక వైపు తిప్పుకొని బ్లౌజ్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని నెమ్మదిగా ఎక్కడెక్కడ మూలలు ఉన్నాయో మూలలను చూసుకుంటూ రౌండ్ షేప్ ఎక్కడుందో దాన్ని కూడా అటువైపు క్లాత్ ఎక్కువ పోనీయకుండా క్లాత్ని ఇటువైపు అనుకుంటూ జాగ్రత్తగా కుట్టాలి. క్లాత్ని ఇటు మన సైడ్ అనుకుంటూ కుట్టకపోతే ఏంటంటే వెనుక సైడ్ ఉబ్బు వచ్చి పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, బ్లౌజ్ క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది అన్నమాట. షేప్ లుక్ అనేది మొత్తం అసలు ఏమంటారు ఫినిషింగ్ అనేది కనిపించదు. కాబట్టి తప్పకుండా క్లాత్ని లోపల వైపు అనుకుంటూ జాగ్రత్తగా మలుచుకుంటూ పైకుట్టు వేసుకోవాలి. ఈ పైకుట్టు వేసుకోవడంలోనే మొత్తం ఫినిషింగ్ అనేది ఉంటుంది. నెమ్మదిగా రౌండ్ తిప్పుకుంటూ నెమ్మదిగా వేసుకోవాలి. ఇక్కడ కూడా గుంజడం లాంటిది ఇవన్నీ ఏం చేయకూడదు. మెయిన్ మూల దగ్గర ఏంటంటే కొంతమందికి మూల అస్సలు కుదరదండి. మూల దగ్గర మనం ఒక మూలే కాదు, మనకి ఎక్కడైతే మూల కాడ తిప్పిన క్లాత్ ఎక్స్ట్రా ఉంది చూడండి, ఇప్పుడు కట్ చేశాను, అది కూడా కట్ చేయడం వల్లనే మీకు మూల అనేది ఈజీగా తిరుగుతుంది. అలాగే బయటికి అటువైపు ఎక్కువ క్లాత్ కనిపించకుండా ముడత రాకుండా ఫినిషింగ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మూల కట్ చేసినప్పుడు తప్పకుండా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాని మూల కూడా కట్ చేయాలి. ఇప్పుడు మన గల్లకైతే ముందు వెనుక పైపింగ్ అయితే మొత్తం అయిపోయింది. మనం ఎక్స్ట్రా పట్టి రెడీ చేసుకున్నాం కదా, ఆ పట్టి జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా వెనుక గల్లె ఇలా ఉందన్నమాట. కింద మనకి ఎక్కడైతే తక్కువ కనిపిస్తుంది చూడండి, అక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ అది షేప్ పట్టి టైప్ కట్ చేసుకున్నాం కదా అది చేసుకోవాలి. చూసారు కదా ముందర నేను పెన్స్ కట్ కుట్టాను, ఎలా కుట్టాను అనేది మాత్రం మిస్ కాకండి. ఇక పట్టికి పైపింగ్ పెట్టుకున్న తర్వాత దాన్ని మించేలి ఇది పెట్టి లోపల కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని పెట్టుకొని నెమ్మదిగా పైపింగ్ పక్క నుంచేలే కుట్టేసుకోవాలి అంతే. యాక్చువల్లీ డిజైన్లో ఏంటంటే మొత్తం ఇప్పుడు మనకి మెయిన్ గల్ల ఉంది చూడండి, అది కింది పట్టి పైపింగ్ వరకు ఉందన్నమాట, పెద్దగా ఉంది. అయితే కస్టమర్ అంత పెద్ద గల్ల వద్దు నాకు అని చెప్పేసరికి ఇక నేను కొంచెం ఎలాగో నాకు ఇక్కడ మిస్టేక్ అయిపోయింది కాబట్టి ఇలా సెట్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే ముందు ప్రిన్స్ కట్ ఎలా కుట్టానో ఏంటో అని కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. మొత్తానికైతే బ్లౌజ్ అట్నో ఇట్నో రెడీ అయిపోయిందండి. అసలు కటింగ్ చేస్తున్నప్పుడు అయితే చాలా భయపడ్డాను, ఎలా కుదురుతుందో ఏంటో అనుకున్నాను. కానీ కస్టమర్ కూడా హ్యాపీ, కస్టమర్ కూడా సెట్ అయింది. నేను ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఈ బ్లౌజ్కి ముందు భాగం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా చంక భాగం దగ్గర, అది నేను ఇక్కడ కట్ చేయలేదు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అది తప్పు జరిగింది కానీ తప్పు జరగకుండా తప్పును సరి చేసుకోవడానికి కొన్ని నేను చేయలేదు. గల్ల కట్ చేయకుండా ఉండడము, ఈ చంక భాగం లోతు కట్ చేయకుండా ఉండడము, ఇలాంటివి కొన్ని చేశాను. అందులో అదృష్టం ఈ గల్ల మెయిన్ డిజైన్ ఇలా ఉండడం వల్ల అదొకటి కూడా ప్లస్ పాయింట్ అయిందన్నమాట. తప్పు చేసినా కూడా ఇక్కడే ఉప్పు అయిపోయింది. మొత్తానికైతే చూసారు కదా బ్లౌజ్ డిజైన్ అనేది అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. సోది పెడుతున్నాను అయితే అనుకోకండి, ఎందుకంటే కొంతమందికి ఇలా తప్పులు జరుగుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, కస్టమర్లతో మాటలు పడుతూ ఉంటారు, అప్పటికప్పుడు ఐడియాస్ రావు, ఫస్ట్ భయం అవుతుంది. భయమైన తర్వాత ఎంత ఆలోచించినా కూడా ఇది ఏం చేయాలి అదొక టెన్షన్ అన్నమాట. కాబట్టి కొంచెం ఎవరికైనా ఇది ఏమంటారు సింక్ అవుతుంది. చాలామంది టైలర్స్ అయితే ఎప్పుడోకప్పుడు తప్పు చేస్తూ ఉంటారు. సింక్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అలాగే డిజైన్ ఎలా కుట్టాను ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. అలాగే మీరు కూడా టైలర్స్ అయితే ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.